ఇంటింటికో గోవు మగధ నినాదం. ఇక టాపిక్లోకి వెళితే, నిన్న ఇరాన్ ఆదివారం రోజు ఉదయం ఒక మెసేజ్ చేసింది. అది కూడా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC ఒక మెసేజ్ చేసింది. సోషల్ మీడియా ద్వారా ఆ మెసేజ్ పోస్ట్ చేసింది. ఒకవేళ నెతన్యాహు బతికున్నా సరే అతన్ని వదిలే ప్రసక్తే లేదు, వెంటాడి వేటాడి చంపుతాం. ఎందుకంటే అతడు ఒక చిన్నపిల్లల హంతకుడు, చిన్నపిల్లల కిల్లర్. ఎంతోమంది పిల్లల ప్రాణాలు ఇక్కడ పణంగా ఆడపిల్లల్ని నెట్ట నిలువున చంపేశాడు స్కూల్స్ మీద దాడి చేసి అనే విషయాన్ని ఇక్కడ IRGC ఒక మెసేజ్ ద్వారా తెలియజేసింది. దీంతో నిన్న మధ్యాహ్నం నుంచి ఒక రకంగా, అంటే నిన్న మధ్యాహ్నం మీన్స్ 11-12 గంటల ప్రాంతంలో ఈ మెసేజ్ వస్తే అప్పటి నుంచి ఒక వార్త వైరల్ అవుతూ వచ్చింది. బతికుంటే అని ఇరాన్ అంది అంటే మొన్నటిదాకా మరణించాడు నెతన్యాహు, బాడీ డబులే మనం చూసాము, బాడీ డబులే, నెతన్యాహు బతికి లేడు. అలాగే నెతన్యాహు AI వీడియో, అది నెతన్యాహుకి 6 ఫింగర్స్ కనబడి అతను మాట్లాడుతుంటే ఆ రోజు నెతన్యాహుని మేము మట్టుబెట్టేశాము, ఇజ్రాయెల్ ప్రధాని లేడు అని ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చిన ఇరాన్ నిన్న ఉదయం మాత్రం నెతన్యాహు బతికుంటే గనక వదిలే ప్రసక్తే లేదు అని అంటూ ఒక వీడియోని రిలీజ్ చేయడం, సాయంత్రానికి సరిగ్గా నెతన్యాహు ఒక వీడియోని రిలీజ్ చేయడం, అంటే మధ్యాహ్నానికి PMO ఒక మెసేజ్ చేసింది. నెతన్యాహు క్షేమంగానే ఉన్నారని ఇజ్రాయెల్ PMO ఒక మెసేజ్ చేయడం జరిగింది. దీనికి అందరూ నుంచి ఒక స్పందన వచ్చింది సోషల్